క్రెడిబిలిటీ ఏది? ప్రమాదాన్ని రిలీజ్ చేసింది ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా. ఆ మీడియాకి ఇచ్చి కర్మ అలాగేంటి? పోలీసులే రిలీజ్ చేయొచ్చు కదా. ఓకే, అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో పోలీసు ఎందుకుంది? హర్ష గారు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఆ చిల్లకల్లు దగ్గర ఉండే వీడియో చూసారా మీరు? అంటే జస్ట్ ఒక ట్యాంకర్ని ఆయన ఫస్ట్ మొట్టమొదటి జరిగినట్టుగా చెప్తున్నారు దాన్ని, ఆ వీడియోని. ఒక ట్యాంకర్ని ఢీ కొట్టిన తర్వాత ఆయన పడిపోయాడు, మళ్ళీ ఆర్టీసీ బస్సు కింద పడబోయాడు, ఆ ఆర్టీసీ బస్సు తప్పించింది. అది మీరు స్క్రీన్ మీద చూస్తుంటారు, మీకు స్క్రీన్ మీద వేస్తున్నాం మేము. అది ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన ఒక వీడియో. అది చూసిన తర్వాత కూడా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? రకరకాల వీడియోలు వస్తాయి. చచ్చిపోలేదు కదండి అక్కడ. ఎక్కడ చచ్చిపోయాడు? ట్యాంకర్ ఢీకొట్టిన తప్పించుకున్నాడు, బస్సు ఢీకొట్టిన తప్పించుకున్నాడు. ఇక్కడ 3 అడుగులు గోతులో పడి చచ్చిపోయాడు. అదే కదా మీరు చెప్పింది. కరెక్టే మీరు అంటుంది. మీరు ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తున్నది అక్కడ ఒక 6 అడుగులు నిన్న మీరు చూపించారు, దాన్ని ఒక డెమో చేసి కూడా చూపించారు. 6 అడుగులు దాన్ని లెక్క పెట్టి కిందకి వెళ్ళిన చోట ఎలాగా దీన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ మీరు చేయబోతున్నారా? ప్రభుత్వం అడిగితే దీన్ని మీరు చెప్పారు అదే బుల్లెట్ పైన, అదే దానిపైన, అదే బుల్లెట్ మీద, ఆ బుల్లెట్ కాదు కానీ ఇంకో బుల్లెట్ మీద. అది ఎవరు కదా సీజ్ చేశారు. చేస్తాను, మీకు ఎవరికైనా ఉంటే రండి. అంటే పబ్లిక్ చూపించడం కోసం మీరు ఎప్పుడు రెడీ అవుతున్నారండి? రెడీ అవుతాను, ఎప్పుడైనా రెడీ. అంటే ఎక్కడ అప్ టు ఈ 4 వీడియోలు రిలీజ్ చేసిన చోట దగ్గర నుంచా, లేకపోతే ఓన్లీ ప్రమాదం జరిగిన చోట మాత్రమేనా? ఎక్కడ చనిపోయాడు సార్ ఆయన? ఎక్కడ చంపేసి పడేశారు సార్? ఓకే, ఎక్కడ చంపేసి పడేశారు? అక్కడ వెళ్తే అక్కడ చచ్చిపోవడానికి ఆస్కారం లేదని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. అంటే నిజంగానే పాస్టర్ ప్రవీణ్ పగడాలని ప్రభుత్వం అంత డేంజర్గా భావించింది అంటారా మీరు? అంటున్న మాటల్లో అదే స్పష్టమవుతుంది. బీజేపీ గవర్నమెంట్ ఈ కూటమిలో ఉందండి. ఎందుకండి ఆవిడ బెంగళూరులో మార్నింగే తీసుకెళ్లి ఫెస్టివల్తో చంపేశారు ఒక విలేకరిని. ఆవిడ పేరు ఏదో ఉంది, గుర్తు రావట్లేదు. ఆవిడ ఏమన్నా డేంజరా? వికలాంగుడైన ఒక ప్రొఫెసర్ని, జేఎన్యూ ప్రొఫెసర్ని ఎంతకాలం తీసుకెళ్లి జైల్లో పెట్టిందండి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పరిపాలిస్తున్నది ఎవరన్నా నీతిమంతులా? గోద్రాలర్లో దోషులు ఫస్ట్ సెకండ్ వాళ్ళు. తర్వాత క్లీన్ చిట్ తెచ్చుకోలేదా? బాబరీ మసీద్ మనందరం చూస్తుండగానే కూలగొట్టారు, లైవ్ టీవీలు అన్నీ. అందరూ నిర్దోషులు అయిపోలేదా? ఏం సార్ ఏం చెప్తారు? హర్ష్ కుమార్ గారు, డాక్టర్ల పైన కూడా మీరు ఒక తీవ్ర ఆరోపణ చేశారు, హెచ్చరికలు కూడా చేశారు. ఎందుకంటే పోస్ట్ మార్టం కావచ్చు, లేకపోతే మిగతా అంశాల్లో డాక్టర్లు మీరు చేస్తున్నది దీనికి పర్యవసానం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారంటున్నారు. ఎలాగంటే డాక్టర్లను కూడా ఇందులో మీరు తప్పుపడుతున్నారు. ఇది ఆల్రెడీ రీపోస్ట్ మార్టంకి ఎస్పీకి, కలెక్టర్కి పంపించానండి. ఇది ఓకే, రీపోస్ట్ మార్టం చేయాలండి డాక్టర్. ఎస్, ఓకే. అది కూడా ఉస్మానియాలో కానీ, నిమ్స్లో కానీ, గాంధీలో కానీ రీపోస్ట్ మార్టం చేయమని పంపించారు కలెక్టర్కి, ఎస్పీకి, డీజీపీకి. ఎందుకంటే డాక్టర్స్ మీద ఆరోపణలు ఎందుకు చేస్తానండి? డాక్టర్స్ని మీరు జగన్ కేసులో రఘురామకృష్ణరాజు అతను కొట్టినా కానీ కొట్టలేదని డాక్టర్ చెప్పినట్టు, సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఆవిడ ప్రాసిక్యూషన్ రమ్మని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ప్రభుత్వ మాటకి సూపరింటెండెంట్ తలగ్గినప్పుడు ఈ ప్రభుత్వ మాటకి కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ డాక్టర్లు ఎవరు తలగ్గరా? డాక్టర్లు వాళ్ళని స్వాతంత్రంగా వదిలేస్తే ఆ రిపోర్ట్ ఎలా వస్తుందో తెలుసు. ప్రతి డాక్టర్ చెప్పాడు అది హత్యేనండి అని. చూసిన ప్రతి డాక్టర్ చెప్పాడు హత్య అండి ఖచ్చితంగా అని. పోస్ట్ మార్టం వాళ్ళని బెదిరించడం, వాళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా రాయించడం. ఎస్పీ డాక్టర్లతో పదే పదే ఎందుకు మాట్లాడాలండి?
కాల్ రికార్డ్స్ తెప్పించండి, డాక్టర్కి ఎస్పీకి ఎన్నిసార్లు సంభాషణ జరిగిందో. ఆ నైట్ కూడా వెళ్ళి కలిశారన్నది కూడా ఒక అభియోగం ఉంది. అది క్లారిటీ లేదు నాకు. వాళ్ళు చెప్పింది, పోలీసు వాళ్ళు చెప్పింది, బట్ వాళ్ళు ముందుకు రావడానికి భయపడుతున్నారు చెప్పడానికి. ఎంతైనా డిపార్ట్మెంట్ కదా. హర్ష్ కుమార్ గారు, ఇప్పుడు మీతో పాటు ఇదే వాయిస్ అంటే ప్రవీణ్ పగడాల్ది హత్య అని ముందుగా వాయిస్ రేజ్ చేసిన వాళ్ళు మీతో పాటు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో పోలీసు కూర్చొని మాట్లాడింది, ఈ వీడియోలు చూపించింది.